రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశానికి వేళ అయింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లో ప్రజాభవన్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించబోతున్నారు. ముఖ్యంగా విభజన తర్వాత అపరిష్కృతంగా ఉన్న అనేక అంశాలపై ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా సమావేశమవుతున్నారు. ఈ భేటీలో షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజనపై ప్రధానంగా చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలపైన చర్చ జరగనుంది. ఏపీ పునర్విభజన చట్టంలో షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న కార్పొరేషన్లు, సంస్థలు, ఆస్తులు, అప్పులపై భిన్న వాదనలున్నాయి. వీటన్నింటిలో వాటాలు కావాల్సిందే అని ఏపీ సర్కార్ అంటూ ఉంటే ససీమిరా అని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. ఇక పోలవరం ముంపు మండలాల పరిధిలో 5 గ్రామాల అంశం కూడా రెండు రాష్ట్రాల మధ్య మరో ప్రధానమైన అంశంగా ఉంది. అటు విద్యుత్ బకాయిల్లో తెలంగాణకు ఏపీ 12,000 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. దీంతో ఈ జటిలమైన సమస్యలపై చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు కలిసి చర్చించబోతున్నారు. వీటితో రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చిస్తారు. రెండు రాష్ట్రాల మధ్య కరెంటు బకాయిల పంచాయతీ కూడా 10 ఏళ్లైనా కొలిక్కి రాలేదు. 2014 జూన్ 2 నుండి 2017 జూన్ 10వ తేదీ వరకు ఏపీ జెన్కో నుండి తెలంగాణ 3,441 కోట్ల విద్యుత్తును వాడుకోగా వీటికి లేట్ పేమెంట్ సర్ఛార్జీలు కలుపుకొని 6,756 కోట్లు కట్టాలని ఏపీ అడుగుతోంది. అయితే ఏపీ నుండి తెలంగాణ డిస్కమ్లకు 17,828 కోట్లు తమకు రావాల్సి ఉంది. దీంతో ఈ బకాయిలు పోను మిగతా 12,940 కోట్లు ఇవ్వాలని తెలంగాణ చెప్తోంది. దీంతో ఈ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఇలా ఒక్కో శాఖలో ఒక్కో పీఠముడితో విభజన సమస్యల పరిష్కారం మాత్రం ముందుకు సాగటం లేదు. దీంతో ఇవాల్టి సీఎం సమావేశంలో ఈ సమస్యలకు పరిష్కారం చూపుతారో లేదో వేచి చూడాలి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి ఎజెండా సైతం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల్ని రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబుతో చర్చిస్తారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్తో కలపబడిన 7 మండలాల్ని తిరిగి తెలంగాణలో చేర్చాలనే విషయాన్ని కూడా ప్రస్తావించబోతున్నారు. అలాగే ఏపీకి 1000 కిలోమీటర్ల మేర విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ఇందులో తెలంగాణకు భాగం కావాలని అడగబోతున్నట్టుగా సమాచారం. అలాగే తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా తెలంగాణకు కూడా భాగం కావాలనే విషయాన్ని చంద్రబాబు ముందు ఉంచబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక కృష్ణా జలాలలో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలి. అదేవిధంగా తెలంగాణకు 558 టీఎంసీ నీరు కేటాయింపు చేయాలంటూ తమ వాదన ముందుంచబోతున్నారు సీఎం రేవంత్. మరోవైపు తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు 24,000 కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలని, దానిలో భాగంగా ఆంధ్రాకు ఏమైనా చెల్లించాల్సి ఉంటే వాటిని చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. అలాగే తెలంగాణకు ఓడరేవులు లేవు కాబట్టి రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీలో కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్ట్స్లో భాగం కావాలని అడగబోతున్నట్టుగా సమాచారం. ఏపీ ప్రభుత్వం 24,000 కోట్లు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ సర్కారు చెబుతూ ఉంటే 7,000 కోట్లు తెలంగాణ సర్కారే తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. అటు హైదరాబాద్లో 3 భవనాలను ఏపీకి కేటాయించేలా చర్చ జరగబోతోందని తెలుస్తోంది.